హాయ్ అండి, ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే బూందీ లడ్డూని ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి కంగారు అనేది అవసరం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూ చేయడం అనగానే అందరికీ కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అలాంటిది ఏం లేకుండా సింపుల్గా పాకం పట్టుకునే విధంగా, చాలా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జల్లించుకున్న 2 కప్పుల శనగపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. కంపల్సరీ పిండిని జల్లించుకోవాలండి. అలా జల్లించుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసేసుకొని ఒకసారి విస్కర్తో పిండి అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం బూందీ గరిటెలో వేయగానే జారే విధంగా చూసుకొని పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు కడాయి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కగానే బూందీ గరిటెని తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గరిటె మీద వేసేస్తే మనకు బూందీ అనేది వేయగానే పైకి వచ్చేసేయాలి. అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు బూందీని వేసేసుకొని నిదానంగా కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా క్రిస్పీగా చేయొద్దండి. ఒకసారి బూందీ అంతా కలియదిప్పుకున్న తర్వాత ఒకటి తీసుకొని ప్రెస్ చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ మనం బూందీ వేసుకున్నప్పుడు గరిటెని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా పిండిని వేసుకొని గరిటెతో పిండినంతా కలుపుకుంటూ బూందీలాగా వేసుకొని అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా బూందీ వేసేటప్పుడు ఒక్కొక్కసారి వేసినప్పుడల్లా ఆయిల్ని కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలానే మొత్తం బూందీనంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అందులోంచి కొంచెం బూందీని ఒక జార్లో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ లావుగా అలా వచ్చిన వాటిని ఉంటాయి కదండి, అవి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పోపుల గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల కాజు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేరొక కడాయి పెట్టుకొని 2 కప్పుల పిండికి 2 కప్పుల చక్కెర వేసి 1/2 కప్పు వాటర్ వేసి పాకం తీగ పాకం లాగా వచ్చేలాగా చూసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని బూందీలో వేసుకొని పాకం వచ్చిన సిరప్ని వేడివేడిగా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ బూందీని అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా బూందీని తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు తిన్నా కూడా మనకి అదే జ్యూసీ అనేది ఉంటుందండి. చక్కెర పైన పేరుకుపోవడం అనేది అస్సలు ఉండదు. చాలా బాగుంటాయి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.